ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు, లేని వాళ్ళకి ఏమీ లేవు. ఇంటి అద్దె కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూసఫ్ కూడా కృష్ణబస్తీ సి బ్లాక్ ప్రజలు ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. పెరుగుతున్న అద్దెల భారం కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర గృహ పథకాల ద్వారా శాశ్వత నివాస సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమే అయితే గృహ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్తున్నారు, కానీ అది ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు? మీరు కరెక్ట్ గా ఇంటి దగ్గరకు వచ్చి ఎవరికి ఇవ్వాలి, ఎవరి గరీబోళ్ళు అని ఫస్ట్ మీరు అది ఎంక్వైరీ చేయాలి. మీరు ఎవరికో చెప్తున్నారు సార్, మీరు పైన అక్కడ ఉండి ఫస్ట్ మీరు అక్కడి నుండి రావాలంటే మీరు వచ్చి చూసుకోలేరు. మీ కింద వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కరెక్ట్ గా వచ్చి ఇంటి దగ్గర చెక్ చేయండి. ప్రతి ఒక్కరిని ఇంట్లో ఎవరికి జాబ్ ఉంది, జాబ్ లేదు, మీరు ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు సార్, దాన్ని ఏం ప్రయోగం ఉంది? అసలు ఏమి కూడా లేదు. వాళ్ళు అక్కడ పోయి ఉంటలేరు, ఇక్కడ ఉంటలేరు. ఎవరైనా సొంత ఇల్లు వదిలేసి అక్కడ వెళ్ళరు కదా. అందుకోసమని మీరు ఏదైనా కూడా కరెక్ట్ గా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళకి ఏముంది ఏం లేదని మీరు అన్ని ఎంక్వైరీలు చేసి ఇల్లు ఇవ్వాలి. ఇచ్చారు ఎవరు అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి 2 నెలల్లో ఇచ్చేసిండ్రు, వాళ్ళు ఎంక్వైరీ చేయలేరు. అందుకోసమని మీరన్నా ఎంక్వైరీ చేసి అందరికీ ఇవ్వాలని నా తరఫున, నాకు వచ్చినా రాకపోయినా నాకు అవసరం లేదు. నాకు కూడా నేను కిరాయమని ఇక్కడ ఏం లేదు. నేను కూడా ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో నా తరఫున కూడా వేరే వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి మీరు ఇంటి దగ్గర వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఆరోగ్యం బాగోదు. 30 సంవత్సరాలు అయినట్టు హైదరాబాద్ వచ్చి నేను హాస్పిటల్లో ఎరగడ్డ మందులు వాడుతున్నాను. నాకు ఆధారం లేదు, భర్త లేడు, కొడుకు లేడు, ఒకటే కూతురు. కూతురు దగ్గర పంపుతున్నాను. నేను ఎక్కడికి పని చేయలేనండి, ఒంట్లో బాగోదు. ఇల్లు వచ్చిందండి, అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, పోయిందండి. ఇప్పుడైనా దయచేసి మీరు ఇల్లు ఇస్తే బతుకుతామని, లేదండి మాకు కావలేదండి అని. నమస్కారం సార్. रहमतुल्लाहि बरकातहू। मैं यहाँ कई साल से रह रहे, हम लोगों को घर नहीं आए, कुछ भी नहीं आए, मुसीबत पड़ रहे, हम हमारे को नहीं दे के नहीं करके लोग हम बेच ले रहे। ऐसा जाके कोल्लूर में ऐसा करे तो कैसा सबको देते बोल के तो डाले ना। हम आज से हमारे को नहीं मिले तो कैसा हम लोग ऐसा करे तो कैसा? हमारे को ये पट्टे भी 40 साल से हम यहाँ पे 40 साल से रह रहे, हम लोग जाके पट्टों के पर भी ये मुद्रे मार लेके। हमारे को घर की बहुत मुसीबत हो गई सर। हमें 10 साल से ये कर रही, हमें कोई भी नहीं दिया। एप्लीकेशन रख के बेजार हो गए। अब अंदर बेच ले रहे बोल के मालूम हुआ, हमारे नहीं हो रहा। एक जन को देके एक जन को नहीं दिया तो कैसा बोलो? हाँ, ऐसा सबको आना, गली में हर एक गरीब लोग को आना चाहिए मेरे तरफ से। सीएम सर को रिक्वेस्ट कर रहा हूँ।